ఆమెను గట్టిగా హగ్ చేసుకుని కన్నీళ్లతో, సారీ ధరణి, నిన్ను నానా మాటలు అన్నాను, అవమానించాను, బాధ పెట్టాను. ఇన్ని చేసినా కూడా నన్ను ఒక్క మాటతో క్షమించావు. అందుకేనేమో నీ మంచి మనసంటే విజయ్కి అంత ఇష్టం. నీకోసం మీ ఊరికి వచ్చే అంతగా. నాకు కూడా అలాంటి మంచి వ్యక్తి దొరకాలని అనుకుంటున్నాను అని. విజయ్, నేను ఇక్కడ ఉండను, యుఎస్ వెళ్ళిపోతాను అంది వందన. గుడ్ డెసిషన్ వందన అని. కిషోర్, నువ్వు కూడా ఆ పని మీద ఉండు అని ఆర్డర్ వేశాడు. అందరినీ అక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పాడు. ఎవరు కూడా మనోహర్ గారిని అయ్యో అని కూడా అనలేదు. ఇంకా అసహ్యంగా చూసి వెళ్ళిపోయారు. కిషోర్ అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అరుణ గారు భర్త ఉన్నాడన్న సంగతి కూడా అప్పుడే మర్చిపోయారు. అతను చేసిన దాష్టికానికి ఆమె మనసులో భర్త మీద విరక్తి వచ్చేసింది. అందరూ వెళ్ళిపోయాక విజయ్ సెక్యూరిటీని పిలిచి అప్పటికే మనోహర్ గారికి అమర్చిన కరెంట్ వైర్స్ని చూసి సెక్యూరిటీ అతన్ని చూశాడు. ఎస్ సార్ అన్నాడు అతను. వీడికి ప్రాణం పోతుంటే ఎలా ఉంటుందో తెలియాలి. డైలీ కరెంట్ షాక్ ఇవ్వు, అది కూడా హై వోల్టేజ్తో. ప్రాణం పోయే టైంకి ఆపేయి. తిండి కాదు కదా, కనీసం వాటర్ కూడా ఇవ్వకు, ఓకే అన్నాడు. చచ్చిపోయాక నాకు ఇన్ఫార్మ్ చేయి అని అన్నాడు విజయ్. మనోహర్ గారి వైపు ఒక్క డెడ్లీ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజయ్ని అరుస్తూ పిలుస్తున్నాడు మనోహర్ గారు. అతని గొంతుకు ఉన్న వైర్ ఒక్కసారి ఆన్ అయ్యి అతని ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టింది. దాదాపు అరగంట వరకు షాక్ ఇస్తూ ఆపుతూ మనోహర్ గారికి డైలీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే డ్యూటీ తీసుకున్నాడు విజయ్ సెక్యూరిటీ. వందన యుఎస్ వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ నార్మల్గా ఉంటున్నారు. ఎవ్వరికి మనోహర్ గారి గురించి ఆలోచన లేదు. అది గుర్తొచ్చినప్పుడు చందన మాత్రమే గుర్తు వస్తుంది. అందరూ హాల్లో కూర్చుని ఉండగా విజయ్ని పిలిచారు నరేంద్ర గారు. ధరణితో కలిసి వచ్చిన అతన్ని చూసి చెప్పాడు, మీకు రిసెప్షన్ చేసి మీ మ్యారేజ్ గురించి ధరణిని నా ఇంటి కోడలుగా అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటున్నాను అంటూ. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు, విజయ్తో సహా. పంతులు గారిని కనుక్కొని మంచి రోజు చూసి రిసెప్షన్కి ముహూర్తం పెట్టించారు నరేంద్ర గారు. అందరూ షాపింగ్ కోసం వారం రోజుల సిటీ మొత్తాన్ని చుట్టేశారు. ఊరి నుంచి ధరణి పేరెంట్స్ కూడా వచ్చారు. సుమతి, మానస్ని తనే స్వయంగా ఇన్వైట్ చేసి 2 రోజుల ముందుగానే రమ్మని చెప్పింది ధరణి. నరేంద్ర గారు కిషోర్ రిసెప్షన్కి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయారు. ఆడవాళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ చేయించాలో బుర్రలకు పదును పెట్టే పనిలో ఉన్నారు. విజయ్ ఎప్పట్లానే ఆఫీస్కి, ఆశ్రమానికి వెళ్ళి వస్తూ ధరణిని మాత్రం ఇంట్లోనే ఉండమని ఆర్డర్ వేశాడు. ఇంటి నిండా మనుషులతో ఇల్లంతా కలకల్లాడుతుంది. ఒకరోజు విజయ్ ఆఫీస్లో ఉండగా తన సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది. విషయం అర్థమైన విజయ్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మనోహర్ గారు కొన ఊపిరితో ఉన్నాడని చెప్పడంతో వస్తున్నానని కాల్ కట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంట్లో హాల్లో ఆడవాళ్ళంతా ఫంక్షన్ కోసం డిజైనర్స్ని ఇంటికే రప్పించుకుని ఎలాంటి డిజైన్ కావాలో అని ఫుల్ బిజీగా డిస్కషన్ పెట్టి ఉంటారు. ధరణి సోఫాలో కూర్చొని ఉంటే పక్కనే తనకు హెల్ప్ చేస్తుంటారు అరుణ గారు. నిండుగా కుంకుమ పువ్వులతో ఉన్న ఆమెని అలా చూడగానే జరిగింది చెప్పడానికి వచ్చిన విజయ్ మనసు బరువెక్కుతుంది. భర్త దుర్మార్గుడు అని తెలిసి ఆవిడ దూరంగా ఉంటున్న పెళ్ళై 2 పిల్లలని కన్న ఆడదానిగా ఆవిడకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఇంట్లోకి వస్తాడు. లోపలికి వస్తున్న విజయ్ని చూసి అతని మొహంలో దిగులు, బాధని గమనిస్తుంది ధరణి. రూమ్కి వెళ్తున్న విజయ్ కోసం మిగతా వాళ్ళని చూడమని చెప్పి తను గదిలోకి వస్తుంది. మెట్లు ఎక్కి రావడంతో కాస్త నెమ్మదిగా వస్తుంది ధరణి. రూమ్లో బాల్కనీలో నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు విజయ్. డోర్ క్లోజ్ చేసి వెళ్తుంది తను కూడా. ఏమైంది అలా ఉన్నారు అడుగుతూ పక్కనే నిలబడుతుంది. కొంచెం ఆయాసంగా వచ్చింది ధరణి మాట. అప్పటికే 5వ నెల పెట్టడంతో బేబీ బంప్ కొంచెం కనబడుతుంది. పైకెందుకు వచ్చావు అని కొంచెం కోపడ్డాడు ఆయాసంతో ఊపిరి తీసుకుంటున్న ధరణిని చూసి కౌచ్లో కూర్చోబెడుతూ. మీరు ఎందుకో డల్గా కనబడ్డారు, అందుకే అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమైంది, ఎందుకు అంత దిగులుగా కనబడుతున్నారు అని అడిగింది. ఏం లేదు అని. కిషోర్ ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది అని అడుగుతూ వాటర్ ఇచ్చాడు ధరణికి. మామయ్య గారిని తీసుకుని రిసెప్షన్ కోసమని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు, అత్తయ్య గారికి చెప్పే వెళ్ళారు అంది. ఎందుకు విజయ్ గారు అంది మళ్ళీ. మనోహర్ కొన ఊపిరితో ఉన్నాడని కాల్ చేసి చెప్పాడు. కిషోర్ని, అరుణ అత్తని తీసుకుని వెళ్ళాలి. అత్తకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదురా అన్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకొని. మీకు కూడా బాధగా ఉంది కదా, పైకి మాత్రం బాధ లేనట్టుగా ఉన్నారు అంది. ఎంతైనా ఇంట్లో మనిషి కదా, అతని గురించి నాకు బాధ లేదు. అత్త గురించే నాకు కాస్త బెంగగా ఉంది. తనని చూసారా ఎంత హ్యాపీగా ఉందో.
ఇప్పుడు వెళ్ళి ఈ విషయం చెప్తే పైకి కనబడకపోయినా లోపల బాధపడుతుంది. అదే ఆలోచిస్తేనే ఏదోగా ఉంది నాకు. కానీ వాడికి బ్రతికే హక్కు లేదు ధరణి అన్నాడు. పిన్నితో నేను మాట్లాడనా అంది. వద్దు, నువ్వు కాదు, కిషోర్తో మాట్లాడి నేనే తీసుకువెళ్తాను. నేను వెళ్ళి కిషోర్కి కాల్ చేస్తాను, నువ్వు నిద్రపో అని బయటకు వెళ్ళాడు. విజయ్ వెళ్ళిన కాసేపటికి బెడ్ మీద నడుం వాల్చి హాయిగా పడుకుంది. ఈవినింగ్ 5కి కిషోర్ ఫోన్కి సిగ్నల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన కిషోర్కు విషయం చెప్పి అరుణ గారిని ఫామ్ హౌస్కి తీసుకురమ్మని చెప్పాడు. కిషోర్ ఇంటికి వచ్చి సౌమ్యతో మాట్లాడుతూ ఉన్న అరుణ గారిని చూసి మాట్లాడాలంటూ బయటకు తీసుకువచ్చాడు. ఏమైంది కిషోర్ అంటూ అడిగారు ఆమె. నాన్న కొన ఊపిరితో ఉన్నారు మా, చూసి వద్దాం పద అన్నాడు. చెప్తున్నప్పుడు కిషోర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆవిడ ఒక్కసారిగా డీలా పడుతూ వెళ్దాం పదా అంది. ఇద్దరు కారులో బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చారు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు విజయ్. కార్ ఆల్రెడీ అక్కడ ఉండటం చూసిన అరుణ గారు అడిగారు కిషోర్ని, విజయ్ ఉన్నాడా ఇక్కడే అని. ఆమా, నాకు తనే చెప్పాడు అని ఫామ్ హౌస్కి బ్యాక్ యార్డ్ సైడ్ తీసుకువెళ్ళాడు. మనసులో ఏదో భారంతో నెమ్మదిగా అడుగులేస్తూ వస్తున్నారు ఇద్దరు. వస్తూ ఉండగా కింద ఉన్న ఒక స్ట్రెక్చర్ మీద అచేతనంగా పడుకుని ఉన్నాడు మనోహర్ గారు. చూస్తుండగానే అర్థమైంది ప్రాణం పోయి ఉందని. చూస్తున్న కిషోర్ అరుణ గారు ఎమోషనల్ అవుతుంటే వాళ్ళిద్దరి భుజాల మీద చేతులుంచి ముందుకు నడిపించాడు. విజయ్ హృదయానికి తల పెట్టుకుని కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ భర్తను చూసింది అరుణ గారు. అసలు పశ్చాత్తాపం అన్నది ఆఖరి శ్వాసకి కూడా లేనట్టు ఉంది అతని మొహం. అరుణ గారికి నవ్వుతూ ఉండే చందన మోహం గుర్తుకు రాగానే భర్త చేసిన దారుణం తెలిసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, తర్వాత జరగాల్సిన పనులు చూడండి అంది గంభీరంగా. తల్లిలోని గంభీరత చూసి ఆశ్చర్యపోయాడు కిషోర్. విజయ్కి తెలుసు తన రక్తం పిరికిది కాదని. అరుణ గారు తన మేనత్త, తన రక్తం. అరుణ గారిని చూసి బాధగా లేదా అత్త అని అడిగాడు విజయ్. రాక్షస సంహారం జరిగాక ఆనందించాలి కానీ బాధ దేనికి విజయ్? నేను వీడి భార్య అవ్వకముందే నా అన్నకి చెల్లిని, నీకు మేనత్తని, చందనాకు పిన్నిని, తర్వాతే ఇతనికి భార్య అయ్యాను. నా కూతురు చందనాని ఊపిరి పోసుకొని నా మనవడిని చంపిన ఈ మృగం చస్తే నాకు సంతోషంగా ఉందే కానీ బాధ లేదు. నా గురించి నువ్వు ఆలోచించకు, మీరంతా నాకున్నారు. అతనికి చేయాల్సిన కార్యక్రమాలు చేసి మనం వెళ్ళిపోదాం అంది ఆమె. అత్తలోని ధైర్యం, ఆలోచించే విధానానికి ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని థ్యాంక్స్ అత్త అని మనస్ఫూర్తిగా చెప్పాడు. పక్కనే ఇద్దరు పని వాళ్ళతో గుంత తవ్విస్తున్నాడు అతని సెక్యూరిటీ. అప్పటికే అక్కడ ఒక పంతులు కూడా రెడీగా ఉన్నాడు. విజయ్ కిషోర్ అరుణ గారి సమక్షంలోనే మనోహర్ గారి అంత్యక్రియలు చేసి తీసిన గుంతలో అతని పాతిపెట్టారు. కిషోర్తో చేయించాల్సిన విధి కర్మలు చేయించి మనోహర్ గారి సమాధి పైన తులసి మొక్క నాటి వచ్చే జన్మలో ఆయన మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు ముగ్గురు. వస్తుంటే పంతులు గారు ఆగమని చెప్పి అరుణ గారు ఇంకా చేయాల్సిన పని గురించి చెప్తూ ఆవిడ చేతిలో తెల్ల చీరను పెట్టారు. విజయ్ అవి చూస్తూ, అత్త నువ్వు ఇది వరకు ఎలా ఉన్నావో అలాగే ఉంటావా నిండుగా కలకల్లాడుతూ ఆమె ఆశ్చర్యపోయారు. అలా ఎలా విజయ్ అన్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎలా కనబడ్డావు అలాగే కుంకుమ బొట్టుతో నా కంటికి కనబడాలి అత్త. ఇలా కాదు, చేతిలో తెల్ల చీరను చూస్తూ చెప్పాడు విజయ్. అలాగే అన్నారు ఆవిడ. మనోహర్ గారు చనిపోయిన విషయం ఇంట్లో చెప్పాడు విజయ్. ఎంత కాదనుకున్న ఇంటి మనిషి ప్రాణం పోవడంతో 2 రోజులు దిగులుగా అయ్యారు అందరూ. తర్వాత ఆ విషయాన్ని నెమ్మదిగా మర్చిపోయారు. అరుణ గారు ఎప్పట్లా నిండుగా సంతోషంగా ఉండటం చూసి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. రిసెప్షన్కి ముందు రోజు యుఎస్ నుంచి విజయ్ ఫ్రెండ్స్తో పాటు వచ్చింది వందన. ఇండియాలో ఉన్నప్పుడు చిట్టి పొట్టి డ్రెస్సులతో తిరిగిన వందన అమెరికా నుంచి వస్తూ మాత్రం చక్కగా చుడిదార్లు సాంప్రదాయ పద్ధతిలో రావడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంట్లో అందరితో చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడుతున్న వందనాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనోహర్ గారిలా పగ ప్రతీకారమని అనకుండా మారిన వందన తీరుతెనలు వారికి నమ్మశక్యంగా లేకపోయినా విజయ్ చెప్పిన మాట మాత్రం గుర్తు వచ్చింది. భరత్తో వందనకి పెళ్లి చేయడం, భరత్కి వందనకి మ్యారేజ్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్న విజయ్కి నిజం తెలుసుకున్న తర్వాత వందన అమెరికా వెళ్తానని వెంటనే ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. భరత్కి వందన అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అదే విషయాన్ని ఒకసారి విజయ్ అమెరికాలో ఉండగా చెప్పాడు. వందన బిహేవియర్ తెలిసిన విజయ్ ఆమెను మార్చుకుని పెళ్లి చేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానని చెప్పడంతో
వందన అమెరికా ఎప్పుడు వస్తుందా అని చూశాడు భరత్. కానీ వేగంగా మారిపోయే వస్తుందని ఊహించలేదు. తర్వాత తన ప్రేమ విషయం ఆమెకు చెప్పడం, భరత్ వ్యక్తిత్వం, తనని ప్రేమించాడని తెలిసి ఓకే చెప్పింది వందన కూడా. విజయ్ ధరణిల రిసెప్షన్ తర్వాత భరత్ వందనల పెళ్లి చేయాలని నరేంద్ర గారు ఇంట్లో అనౌన్స్ చేశారు. సౌమ్యాని చూసి సారీ వదిన అంటూ హత్తుకుంది వందన. వదిన అంటూ గుండెల్లోంచి వచ్చిన వందన పిలుపు విని మనస్ఫూర్తిగా ఆమెను క్షమించింది సౌమ్య. ఇంట్లో ఒక పండగలా మారి ఆనందం అనే మాట తప్ప వేరే ఏదీ లేనంత సంతోషంగా ఉంది ఇప్పుడు. రిసెప్షన్ రిసెప్షన్కి సిటీలోని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ వేదికగా మారింది. బిజినెస్ సర్కిల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి బిజినెస్లో క్లోజ్డ్ ఫ్రెండ్స్ వరకు అందరూ అటెండ్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ నుంచి కూడా నరేంద్ర గారికి విజయ్కి పరిచయం ఉన్న అందరూ వచ్చారు. హాల్ అంతా అతిథులతో నిండిపోయింది. ఫంక్షన్ హాల్ రూమ్లో రాణి కలర్ లెహంగాకి మేలి ముత్యాల నగలతో పట్టపు రాణిలా రెడీ చేశారు ధరణిని. నిండుగా ఉన్న పింక్ కలర్ లెహంగాతో తెల్లని ముత్యాలు పొదిగిన నగలు ఒంటి నిండా అలంకరించి దానికి తగ్గట్టుగా వేసిన హెయిర్ స్టైల్ బ్రైడల్ టైప్లో మేకప్తో ఉంది ధరణి. సహజంగా అందంగానే ఉండే ఆమె రూపం గర్భంతో ఉండటం వల్ల తల్లిగా మారబోతున్న కళ అదనపు ఆకర్షణగా నిలిచింది ఆమెకి. ధరణితో పాటు ఇంట్లో లేడీస్ అంతా ఫుల్గా రెడీ అయ్యారు. ఎక్కడా తగ్గకుండా వందన వైట్ అండ్ పింక్ కలర్ హాఫ్ శారీలో రెడీ అయ్యి ధరణి కాళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తూ నవ్వుతూ కబుర్లు చెబుతుంటే చూస్తున్న అందరికీ సంబరంగా అనిపించింది. సుమిత్ర గారు రాకుమారిలా రెడీ అయిన కూతుర్ని చూసి ఆనందంతో దిష్టి తీశారు. టైం అవుతుండడంతో విజయ్ని ధరణిని స్టేజ్ మీదకు రమ్మని చెప్పారు నరేంద్ర గారు. అందరూ ముందు వరుసలో అతిథుల పక్కన కూర్చుని స్టేజ్ మీదకు నడిచి వస్తున్న విజయ్ ధరణిలను చూస్తూ ముచ్చటగా ఉన్న వారి జంటను చూసి మురిసిపోయారు. అందరినీ చూసి చిరునవ్వుతో నిల్చున్నారు విజయ్ ధరణి దంపతులు. ఫంక్షన్కి వచ్చిన అందరినీ విష్ చేస్తూ ధరణిని తమ ఇంటి కోడలుగా పరిచయం చేస్తూ విజయ్ని తమ వ్యాపారానికి చైర్మన్గా ప్రకటించారు. అంతేకాకుండా తన చెల్లెలు కొడుకైన కిషోర్ని తమ కంపెనీకి డైరెక్టర్గా, ధరణిని ఎంజీ, వందనాని అమెరికాలో ఉన్న కంపెనీకి మేనేజర్గా కూడా ఒకేసారి అనౌన్స్ చేశారు నరేంద్ర గారు. అందరూ హర్షధ్వానాలతో వారందరినీ అభినందించారు. విజయ్ భార్యగా ధరణి మీడియా సాక్షిగా ప్రపంచానికి పరిచయమైన వేళ సంతోషంతో ఒక విధమైన భావోద్వేగానికి గురైంది ధరణి. కూతురు ఇంత పెద్ద ఇంటికి కోడలుగా, ఇంత పేరుని ప్రతిష్టకి వారసురాలిగా మారడం చూసిన రామకృష్ణయ్య, సుమిత్ర దంపతులకి ఆనందంతో నోట మాట రాలేదు. గెస్ట్లు అందరూ వచ్చి విజయ్ని ధరణిని విష్ చేస్తుంటే అందరినీ ధరణికి పరిచయం చేశాడు విజయ్. ఒక్కొక్కరికి నమస్కరిస్తూ నవ్వుతూ పలకరించింది ధరణి. సిటీలోని ఫేమస్ వంటలతో ఆ హాల్లోని డైనింగ్ ఏరియా ఆతిథ్యం ఇవ్వగా అడిగిన వారికి అడిగిన వంటకం వడ్డిస్తూ, అడగని వారికి అడిగి మరీ కొసరి కొసరి వడ్డిస్తూ నరేంద్ర, సునంద గారి దంపతులు మర్యాదలు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఫంక్షన్ని ఎంజాయ్ చేసి విజయ్ ధరణి దంపతులని ఆశీర్వదించి ఆనందంగా వెళ్లారు. నెల తర్వాత వందన, భరత్ల పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిపించారు. పెళ్లి అయ్యాక వాళ్ళని అమెరికాలోనే సెటిల్ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఓ రోజు రాత్రి నిద్రపోతూ విజయ్ గుండెల మీద పడుకున్న ధరణికి మెల్లిగా నొప్పులు మొదలయ్యాయి. కడుపుతో ఉండగా ఎలాంటి ఇబ్బందులు పడలేదు తను. ఈవెన్ వామిటింగ్స్ కూడా లేవు తనకి. నిద్రలో మెల్లిగా నొప్పులు మొదలవ్వడంతో అటూ ఇటూ కదులుతూ సతమతమయ్యింది. విజయ్ నిద్రపోతుండడంతో డిస్టర్బ్ చేయకుండా లేచి బాల్కనీలోకి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంది. నెలలు నిండడంతో భారంగా ఉంది ఆమెకు. అంతకంతకు నొప్పులు ఎక్కువగా వస్తుండడంతో బాధని భరించలేక వెళ్ళి విజయ్ని పిలవడానికి బెడ్ దగ్గరకు వచ్చింది. నడవలేక సోఫా దగ్గర ఆగిపోయింది. పిలవడానికి అని చూస్తుండగానే నిద్రలో పక్కకు తిరిగిన విజయ్ చెయ్యి వేసి తడమగా ధరణి లేకపోవడంతో వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. సోఫా ఏడ్చి పట్టుకుని ఒక పక్కగా వంగి ఒంటి నిండా చెమటలు బట్టి నొప్పులకి సతమతమవుతున్న ధరణిని చూసి మెరుపు వేగంతో లేచి వచ్చాడు. ఏమైందిరా అని టెన్షన్గా అడిగాడు. పెయిన్గా ఉంది అంది కష్టంగా ఊపిరి ఆడక. వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి కింద ఉండమని చెప్తూ నైటీలోనే ఉన్న ధరణికి కాటన్ శారీ తనే కట్టి ఎత్తుకొని కిందకు తీసుకొచ్చాడు. అందరూ అప్పటికే రెడీ అయ్యి కారుని సిద్ధం చేశారు. 3 కార్లలో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడంతో లేబర్ రూమ్లో నర్సులతో రెడీగా ఉన్నారు. అందరూ హాస్పిటల్కి రీచ్ అయ్యారు. ధరణిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ చైర్మన్గా విజయ్, అతని భార్యగా ధరణి అక్కడ ఉండటం చూసి ఇంట్లో వాళ్ళతో పాటు స్టాఫ్కి కూడా టెన్షన్ మొదలైంది.